అందరికీ నమస్కారం. వాతావరణ పరిస్థితులు బట్టి ఇక ఇక మనకి రాబోయేది వేసవి కాలం. చాలామందికి ఈ వేసవి కాలంలో వడదెబ్బలు, కడుపు నొప్పులు, జ్వరాలు, మోషన్స్, అలసర మొదలైన రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. అటువంటి వ్యాధులను భరించడం చాలా కష్టం. దీనికంతా కారణం మనం తీసుకునే ఆహారం ఎటువంటి తెచ్చినా ఒక చికెను, మటను, చేపలు, ఒక నాన్ వెజిటేరియన్ తీసుకుంటే, అదే వెజిటేరియన్ తీసుకుంటే ఒక వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, మామిడికాయలు మొదలైన రకమైన కూరగాయలు లేదా పచ్చళ్ళు తీసుకుంటాం. ఇవన్నీ కూడా మనకి ఫుల్లుగా వేడిని కలిగించే వస్తువులు. ఇవన్నీ కూడా మనకి చాలా నిత్యావసరమైన ఆహార పదార్థాలు. ఈ యొక్క ఆహార పదార్థాలను వర్షాకాలంలోనూ, శీతాకాలంలోనూ, వేసవి కాలంలో కూడా మనం తప్పనిసరిగా తీసుకోవాలి. కాబట్టి మనం చాలామందికి ఈ యొక్క వేసవి కాలంలో ఈ వేడి శాతం వలన కడుపు నొప్పి, మోషన్స్, అల్సర, గ్యాస్, వడదెబ్బలు మొదలైన రకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు ఈ యొక్క వేసవి కాలం ఇంకా రాబోయేది వేసవి కాలం ఈ నెల పోతానే. ఈ కారణం వేసవికాలం రావడానికి నెల, కానీ అడవి సంచులైన మేము వేసవి కాలంలో కూడా వేడి శాతం వలన వచ్చే వ్యాధులు మాకు రావు. కారణం వేసవి కాలం రావడానికి ఒక నెలకు ముందే మేము ఒక వైద్యం చేసుకుంటాం. కాబట్టి మేము వేసవి కాలంలో కూడా అడవులలో మేకలు కానీ, గొర్రెలు కానీ, బర్రెలు కానీ, ఇంకా వేరే రకాల మూలికలు తెచ్చుకుంటాము. ఇవన్నీ కూడా మేము అడవుల్లోనే జీవిస్తాం. కానీ ఎంత వేసవి కాలం అనేది మామూలు గ్రామాలలో కన్నా అడవిలో ఎక్కువ శాతం ఎండలు ఎక్కువ కాస్తాయి, ఎక్కువ డిగ్రీలు. కానీ అటువంటి ఎండల్లో కూడా తట్టుకుంటాం. కారణం మేము ఒక వేసవి కాలం రావడానికి ఒక నెలకు ముందే మేము ఒక చిన్న వైద్యం ఒకటి చేసుకుంటాం. ఆ వైద్యం ఏదో మీరందరూ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడగాడ స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ ఎపిసోడ్లో మనము తంగేడు పువ్వు గురించి, దాని ప్రయోజనం గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనము తంగేడు ఆకు వలన మనకి ఎటువంటి ప్రయోజనం ఉంటుందో తెలుసుకుందాం. మనకి తంగేడు చెట్లు కూడా కావాల్సింది లేతాకుల వరకే మనకి అవసరం. ఆ లేతాకుల వరకే మనం తీసుకోవాలి. చూడండి, పైన లేతాకులు మాత్రమే తీసుకుంటున్నాం. ఇవి లేతాకులు, వీటి వరకే మనకి అవసరం. ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. మనం చెప్పబోయే వ్యాధికి మనకి లేతాకులే అవసరం. తంగేడాకుని కూడా ఈ విధంగా ఓపికగా ఒలుచుకోవాలి. చూడండి, నేను ఎట్లా ఒలుచుకుంటున్నాను. ఈ విధంగా ఓపికగా ఒలుచుకోవాలి. ఆ ఈన్లు మనకి ఉపయోగపడవు. ఆ ఈన్లు కోసుకున్నా కూడా లేని ఇబ్బంది. కాబట్టి ఓపికగా కోసుకొని ఈ విధంగా బ్యాగ్లో వేసుకోవాలి. చూడండి ఎట్లా కోస్తున్నాను. ఈ ఈన్లు ఉపయోగపడవు. కొంతమంది అట్నే వేసుకొని దంచుకొని పెట్టుకుంటారు. దానివల్ల ప్రయోజనం అనేది ఉండదు. ఈ విధంగా ఓపికగా చేసుకోవాలి. చూడండి, ఈ వీన్లు మనకి ఉపయోగపడవు. అట్లనేసి ఇవి కూడా మనకి మధ్యలో ఉండేవి ఉపయోగపడవు. ఈ విధంగా ఓపికగా కోసి వేసుకోవాలి. ఆకులు మాత్రమే.
తంగేడాకును ఈ విధంగా ఒక బండ మీద పోసి బాగా దంచుకోవాలి. బండ మీద మాత్రమే పోసి దంచుకోవాలి. దంచుకొని బాగా ముద్ద చేయాలి. అంటే దీన్ని ఒక రోట్లో కానీ లేదా ఒక మిక్సీలో కానీ వేసి దంచుకోకూడదు. ఎందుకంటే మనం ఒక మిక్సీలో వేసుకున్న అది మనం వేరే కూరలకి పాడు ఉపయోగిస్తాం. కానీ దానివల్ల మనకి ఆరోగ్యానికి చెడ్డ, చాలా ప్రమాదకరం ఇది. కాబట్టి ఒక బండ మీదనే తంగేడాకుని వేసి బాగా పచ్చడి మాదిరిగా నూరుకోవాలి. ఎంత ఎక్కువగా పచ్చడి చేసుకుంటే అంత మన ఆరోగ్యానికి పడుతుంది. ఓపికగా దంచుకోవాలి. చూడండి, ఎట్ట కాదన్నా దీన్ని దంచడానికి ఒక అర్ధగంట టైం పడుతుంది. ఈ విధంగా దంచడానికి ఒక పచ్చడి మాదిరి చేసుకోవడానికి అర్ధగంట పైనే టైం పట్టింది. ఓపికగా చేసుకోవాలి. మనం ఈ విధంగా చేసుకొని దీన్ని ఏం చేయాలంటే ఒక పనికిరాని పాత్రలో మనం దానికి ఉపయోగించినటువంటి ఒక పాత్రలో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక పనికిరాని గిన్నెలో కానీ పాత్రలో కానీ దాంట్లో కానీ వేసుకోవాలి. వేసుకుంటేనే మనం చాలా జాగ్రత్త పడతాం. ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. మనం చెప్పబోయే నాటు వైద్యంలో తీసుకోకపోతే చాలా ప్రమాదకరం. ఎంత మన ఆరోగ్యాన్ని కాపాడుతుందో అంత చెడ్డ గడవ మన ఆరోగ్యాన్ని కలిగుతుంది. కొద్దిగా మనం ఏమార్పాటుతనంతో చేసుకుంటే ఇది మెంతులు ఇంత మాత్రం సరిపోతాయి. మన చేపల కూరలో వేసుకుంటాం చూడు మెంతులు పౌడరు, అదే ఇది. ఈ మెంతులను తగు మాత్రం నీళ్ళల్లో 1 గంట వరకు నానబెట్టాలి. ఈ విధంగా ఒక పాత్రలో వేసి బాగా 1 గంట వరకు నానబెట్టాలి. మనం చేయబోయే వైద్యానికి 1 గంట వరకు ఖచ్చితంగా నానాలి. నానితేనే అది మనం చెప్పబోయే వైద్యానికి చేయబోయే వైద్యానికి పనిచేస్తుంది. అతి ముఖ్యం మెంతులు. 1 గంట తర్వాత మెంతులు బాగా నానినాయి అనడానికి గుర్తు ఏమంటే పెట్టి కిల్లితే ఏ విధంగా తునిగిపోతున్నాయి చూడు, మెత్తగా అయిపోతున్నాయి. ఈ విధంగా నానబెట్టాలి. ఈ విధంగా నానడానికి 1 గంట సమయం పట్టింది. దీనిని ఇప్పుడు ఒక బండ మీద వేసి బాగా నూరుకోవాలి. ఒక బండ మీద వేసి బాగా నూరుకోవాలి. చూడండి, ఈ విధంగా నూరిన మెంతుల్ని తంగేడు ముద్దలో కలపాలి.
నెక్స్ట్ ఇది మజ్జిగ ప్యాకెట్. ఈ మజ్జిగ ప్యాకెట్ను తగు మాత్రం మజ్జిగను తంగేడాకు ముద్దలో కలపాలి. ఇప్పుడు మెయిన్గా 2 కలుపుకున్నాం. ఇది తంగేడు ముద్ద మెంతులు బాగా నూరి దాంట్లో వేసినాం. అదేవిధంగా ఇప్పుడు మజ్జిగని తగు మాత్రం వేసి అందులో కలపాలి. ఇది తంగేడు ముద్ద. నెక్స్ట్ మెంతుల చూర్ణం, ఇది మజ్జిగ నీళ్ళు. ఈ మూడింటిని తగు మాత్రం మజ్జిగ వేసి ఇందులో మిక్స్ చేయాలి. ఎక్కువ వేస్తే అది నీళ్ళుగా అయిపోతుంది కాబట్టి తగు మాత్రమే మజ్జిగ వేయాలి. వేసి ఈ విధంగా బాగా పిసకాలి. పిసికిన తర్వాత అది మనకు తెలుస్తుంది నిండా తేమగా ఉన్నదా లేదా గట్టిగా ఉందని. ఇప్పుడు కొద్దిగా గట్టిగానే ఉంది కాబట్టి ఏం చేస్తాను, ఇంకొద్దిగా మజ్జిగ పోసుకుంటాను. చూడు, మళ్ళీ బాగా మిక్స్ చేస్తున్నా. బాగా ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి ఏం చేస్తానో చూడండి. ఇవన్నీ మనం వేసే కాలంలో తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ జాగ్రత్త తీసుకుంటేనే మనం వచ్చేటువంటి వేసవి కాలంలో 4 నెలలు లేదా 3 నెలలు మన ఆరోగ్యకరంగా ఉంటాము. వేడి శాతం వలన వచ్చే వ్యాధులు మనకి రావు. దీన్ని ఏం చేసినాను, బాగా మూడింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ముద్దనెత్తి తల మీద మట్టసంగా పెట్టుకుంటా. ఇప్పుడు ఇది కెమెరాలో చూపించడానికి ఒక మనిషి దరిదాపుల్లో లేదు కాబట్టి తల మీద పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను, సరేనా? అయితే ఒకటి, ఇది ఒక 7 ఏళ్ళ పిల్లలు మొదలుకొని వృద్ధాప్యం వరకు తీసుకోవాల్సిన జాగ్రత్త. ఇటువంటి వేడి శాతం వచ్చే వ్యాధులు ఇటువంటి పోయినా కూడా సరే రావు మనకి ఈ వేసవి కాలంలో. ఇది ఫుల్ గ్యారెంటీ నేను ఇస్తాను. ఎటువంటి మనం హాస్పిటల్కి వెళ్ళి గ్లూకోజులు అవి ఇవి వాడాల్సిన కూడా పండా. అయితే ఒకటి, ఈ ముద్ద మన తల మీద పెట్టుకున్న తర్వాత కనీసం పైన ఒక 7 గంటల నుంచి 8 గంటల సేపు మన తల మీదనే ఉండాలి. ఉంటే ఏం జరుగుతుందంటే మన తలలోనే కాదు మన శరీరంలో ఉండే వేడి శాతాన్ని పూర్తిగా తగ్గించేస్తుంది. మన శరీరాన్ని కూలింగ్ చేసేస్తుంది. అప్పుడు మనం ఎంత వేసవి కాలంలో మనం తట్టుకొని నిలబడగలుగుతాం. ఇది మేము అడుగు సెంచులని మేము తప్పకుండా చేసుకునే వైద్యం. ఇది ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నా. ఇది మేము తరతరాలుగా వస్తున్న వైద్యం. అయితే ఒకటి, దీన్ని చిన్నపిల్లకాయలకి కానీ పెద్దోళ్ళు కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇది కడుపుకి తీసుకోకూడదు, ఓన్లీ తలకు మాత్రమే పెట్టుకోవాలి. తలకు పెట్టుకున్న తర్వాత చూపిస్తా ఇప్పుడే మీకు. ఎందుకంటే నా తల మీద పెట్టేవాళ్ళు లేరు. ఇప్పుడు కెమెరా తీసే మనిషి నా తల మీద వాటంగా పెడతాడు కాబట్టి ఇది వేసవికాలం మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. సరే, ముఖ్య గమనిక, ఇది చిన్నపిల్లల దగ్గర కానీ పెద్దోళ్ళు కానీ దీన్ని కడుపుకు తీసుకోవద్దు. తీసుకుంటే దానికి బాధ్యత నేను కాదు. ఇది తలకి పెట్టుకున్నాం అనుకో, ఈ ముద్దని నేను పెట్టుకున్నాను కదా, ఇది కనీసం పైన ఒక 7 గంటల వరకన్నా నా తల మీద ఉంటుంది. అది ఆ విధంగా ఉంటే నా శరీరంలో ఉండే వేడి శాతము పూర్తిగా కూలింగ్ చేస్తుంది. మళ్ళీ 5 నెలల వరకు నాకు వేడి శాతం వలన వచ్చే వ్యాధులు కూడా నాకు రావు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ పద్ధతిని అనుసరించాలి.
అంతేకాని ఇది చిన్న పిల్లోళ్ళకి కడుపుకి తీసుకునేది కానీ లేదా పెద్దోళ్ళు తీసుకునేది కానీ ఉండకూడదు. కడుపుకి తీసుకుంటే చాలా ప్రమాదకరం. కాబట్టి ముందే విషయం నేను చెప్తున్నా. ఇది ఎప్పుడు చేసుకోవాలంటే తెల్లారితో ఒక 8 గంటలలోగానే తంగేడాకును, మెంతులను, మజ్జిగను 3ని సేకరించి పెట్టుకొని ముద్ద చేసి పెట్టుకోండి. 8 గంటలకంతా మనం తల మీద పెట్టుకోవాలి. వేసవి కాలానికి ఒక నెలకు ముందుగానే చేసుకోవాలి. వేసవి కాలం స్టార్ట్ అయినాక చేసుకుంటే మళ్ళీ అదొక కొంతమందికి బాగవుతుంది. కొంతమందికి ఏమవుతుందంటే ఇంకా వేడి శాతం ఎక్కువ అయిపోతుంది. అప్పుడు తట్టుకోలేరు. ఇంకా ఒక నెల ఉంది కదా వేసవి కాలానికి. అందువల్ల మేమంతా ఇప్పుడే చేసుకుంటాం. కాబట్టి నిండా వేసవి ఇప్పుడు అందరూ చేసుకోవాల్సిన ముఖ్యమైన పద్ధతి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ చేసుకోండి ఈ పద్ధతిని. ఊరికి అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకోవద్దండి. ముఖ్య గమనిక. వడదెబ్బలు, బోండా దెబ్బలు, ఈ దెబ్బలు, ఆ దెబ్బలు తగిలి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దండి. సరే, మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటవుతాం. నమస్కారం. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక 7 గంటలు లేదా 8 గంటల తర్వాత అదిష్టంగా అది కింద పడిపోతుంది మన తల మీద పెట్టుకునింది. అప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే తలస్నానం, వేడిగా తలస్నానం అనేది చేయాలి. చేసినప్పుడు మనకి మన శరీరంలో ఉండే వేడి శాతం పూర్తిగా నయం కావడం అనేది జరుగుతుంది.